అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పత్తువల్లి సుబ్బారాయుడు ఏ పార్టీలోకి వెళ్తాడు నా దాని మీద ఉత్కంఠకి ఈ రోజున పూర్తి స్థాయిలో కర్రజించడం జరుగుతుంది. ముఖ్యంగా ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. అంటే ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయంలో జనసేన పార్టీలోకి జాయిన్ అవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకుని ఈ 4-5 సంవత్సరాలు బట్టి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం అందరూ కూడా చూస్తున్నాం. ఆయన చేసేటువంటి కార్యక్రమంలో కమిట్మెంట్ ఖచ్చితంగా కనపడుతుంది. కమిట్మెంట్ బాగుంది. ప్రజల గురించి కమిట్మెంట్ పక్కాగా కనపడుతుంది. స్వార్థం అన్నది లేకుండా కూడా చాలా క్లియర్గా కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే జనరల్గా ప్రజాసేవ చేసేటప్పుడు ముందు స్వార్థం ఆలోచించి తర్వాత ప్రజాసేవ అని అనుకుంటారు అందరూ. దానికి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవ ప్రథమం, తర్వాతే మన యొక్క అవకాశాలు అధికారాలు అన్న ఆలోచనతో ఆయన ముందుకెళ్తుంటే తీరు ఈ రోజున మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున రాజకీయ నాయకులను మనం చూస్తున్నప్పుడు ఆయన తీరికి నేను తప్పనిసరిగా ప్రత్యేకమైన అభినందన తెలియపరుస్తూ ఆ విధమైన విధానంలో ఆయన ముందుకు సాగుతున్నారు కనుక తప్పనిసరిగా ఇటువంటి మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి, స్వార్థం లేకుండా ప్రజల గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయితే మనం కూడా వారి ఆశయాలతో పాటు మన ఆశయాలు కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో, జనసేన పార్టీలో చేర్చడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మరొకసారి నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మనం చూసాం. జనరల్గా ఏ నాయకుడు కానీ ఎవరైనా కానీ మనిషి పరిస్థితి బాగున్నప్పుడు దగ్గరికి వెళ్ళి కాగిలించుకోవడం అందరికీ అలవాటు. కానీ ఆ మనిషి పరిస్థితి ఏదైనా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడంటే ఆ పక్కకు మనం వెంట ఎందుకు, ఆ ఇబ్బంది ఏమైనా మన మీద పడుతుందేమో అని ఎవరో కూడా దానికి కూడా చేరరు. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద వ్యక్తి, మనందరికి కూడా తెలుసు. ఆయన ఎంతోమందికి ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎంతోమందికి సహకారాలు అందించాడు. మరి అటువంటి వ్యక్తిని మరి జైల్లో పెట్టినప్పుడు మరి ధైర్యంగా ముందు వెనక ఏది కూడా ఆలోచించకుండా ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు రాజకీయంగా ఏమైనా నష్టం వస్తుందా అన్నటువంటి ఆలోచన లేకుండా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు ప్రభుత్వ పరంగా నాకు కలగజేస్తారా అన్నటువంటి అధైర్యపడకుండా ధైర్యంగా ఒక ప్రజానాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం కూడా సంఘీభావం తెలియపరచాలి. సంఘీభావం అంటే ఏదో పత్రికగానే కాకుండా స్వయంగా వెళ్ళి తెలియపరచాలని ధైర్యంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలుసుకుని జైల్లో ఆయనకి సంఘీభావం తెలిపారంటే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క కరేజ్ అని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తాను. ఇన్ని సుగుణాలు, ఇన్ని మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తికి మనం కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి మనం కూడా వారితో ముందుకు సాగాలి, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ పార్టీ అయినటువంటి జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మంచి ముహూర్తం చూసుకొని తొందరలోనే ఆ పార్టీలో చేరతాం అని సందర్భంగా తెలియపరుస్తున్నా. అని ఒక ట్రెండ్ సెటర్ జనరల్గా ఈ రోజున మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ
లేకపోతే ఇతర దేశాల్లో కూడా యూత్ ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ రోజున యూత్ని అట్రాక్ట్ చేసేటువంటి నాయకుడు ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎందుకంటే పూర్వం ఏదో పెద్ద పెద్ద వాళ్ళతోటే కార్యక్రమాలు జరిగాయి, కానీ ఈ రోజున యువతను ముందు పెట్టి నడిపించాలి, యువతను భాగస్వామ్యం చేయాలి, యువతకి అన్ని రకాల అవకాశాలు కల్పించాలి అన్నటువంటి మంచి ఆలోచనలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా యువత కూడా మనం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ, ప్రపంచ దేశాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గురించి ఈలలేసి గోల చేసి మంచి హడావుడి చేసి ఆయన చూసేటప్పటికి ఆనందం తట్టుకోలేక ఉరకలేసేటువంటి యువత మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక రాజకీయ నాయకుడికి ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే ఉన్నారని ఈ సందర్భంగా నేను సగౌరవంగా తెలియపరుస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.